ఫైనల్లీ మ్యాంగో కుల్ఫీ ఇస్ రెడీ. ఇదైతే నేను ఫ్రీజ్లో వచ్చేసి 4 అవర్స్ పెట్టానండి. సో 4 అవర్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేసేసరికి చూసారు కదా మ్యాంగో కుల్ఫీ అల్టిమేట్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండ్ మీ పిల్లలకి కూడా బయట అన్హైజీనిక్ ఫుడ్ బదులు ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. ఒకసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. So for more updates, please like, share and subscribe. Bye. Viewers, welcome to my channel. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో కుల్ఫీ. సో మ్యాంగో కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మనం ఇట్లా మ్యాంగోని కట్ చేసుకొని ఒక స్లైస్గా సో లోపల ఏదైతే పిక్ అదంతా ఉంటుంది కదా అదంతా తీసేసి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఈ మ్యాంగోని అయితే ఇట్లా కట్ చేసుకున్నాను. సో దీంట్లో ఉన్న మిశ్రమాన్ని అన్నీ తీసుకొని నేను ఇట్లా స్మాష్ చేశాను, కంప్లీట్గా స్మాష్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న మిల్క్లోకి మనము కేసర్ యాడ్ చేయాలి, ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అడిషనల్గా ఫ్రూట్స్ కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దానిమ్మ కానివ్వండి, ఇంకా ఆరెంజెస్ కానివ్వండి, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు అవి కూడా యాడ్ చేసుకున్న కుల్ఫీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ బాదం తీసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం మ్యాంగోని ఇట్లా కంప్లీట్గా ఇట్లా స్మాష్ చేశాను, దీన్ని మొత్తం గ్రేవీ లాగా చేశాను. ఇప్పుడు ఈ మిల్క్ వచ్చేసి బాయిల్ అవుతుంది కదా లైట్గా. ఈ బాయిల్ అవుతున్న టైంలోనే నేను కొంచెం కేసర్ యాడ్ చేస్తాను. కేసర్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. మీరు ఫుడ్ కలర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఫుడ్ కలర్ యూజ్ చేయను, నేను ఓన్లీ కేసర్ కానీ టర్మరిక్ కానీ యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మంచిగా బాయిల్ అవ్వాలి. ఈ బాయిల్ అయిన దాంట్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటాను. 1 2 and 3. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ యాడ్ చేసుకున్న కన్సిస్టెన్సీలోకి నేనైతే ఈ బాదంని ఏదైతే చాప్ చేసి పెట్టానో, మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో నేనైతే ఓన్లీ నా దగ్గర బాదం ఉంది కాబట్టి బాదంని అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి మంచిగా కొంచెం థిక్ అవ్వాలి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిపోయిన తర్వాత ఇది ఒక 5 minutes మీరు ఇలానే కలుపుతూ ఉండండి. సో ఇలా కంప్లీట్గా ఫైన్ పేస్ట్ రావాలి మీకు కన్సిస్టెన్సీ వచ్చేసి. మంచి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయిన తర్వాత ఈ మిల్క్ వచ్చేసి అప్పుడు మీరు ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఈ మ్యాంగో ఏదైతే ఉంది కదా మనం స్మాష్ చేసి పెట్టుకుంది అది మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చిక్కగా అయిపోయింది కదా. సో నేను 5 minutes అయితే దీన్ని కంప్లీట్గా చేశాను. 1 లీటర్ మిల్క్ తీసుకుంటే మాత్రం 1/2 లీటర్ అయ్యేంత వరకు మీరు దీన్ని మంచిగా చిక్కపడేదాకా మీరు ఇలా కలుపుతూ ఉండండి. సో వన్స్ ఇలా చిక్కపడిన తర్వాత నేను దీంట్లోకి ఇది మ్యాంగోది అయితే యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేసి దీన్ని కూడా కంప్లీట్గా మిక్స్ చేయండి. మీరు ఇంకా కావాలనుకుంటే వాల్నట్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, ఇంకెన్ని అంటే అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మ్యాంగోది అప్లై చేశాను కదా, దీన్ని కంప్లీట్గా మీరు ఒక 5 minutes సరిపోతుంది. 5 minutes దీన్ని కంప్లీట్గా మిల్క్లోని మిక్స్ చేయండి. ఇదైతే కంప్లీట్గా మిక్స్ అయిపోయింది, చిక్కపడింది. మ్యాంగో పాలలో మొత్తం చిక్కపడింది. చిక్కపడిన తర్వాత దీన్ని కూల్ చేయాలి. సో దీన్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనకి ఏదైతే ఇది మ్యాంగో ఉందో దీంట్లో పోసుకోవాలి. సో ఎలా అనేది నేను ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. సో ఇలా వచ్చిందండి కన్సిస్టెన్సీ నాకైతే. మీరు ఇందులో ఎన్ని ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇగో ఇలా ఉండాలి. సో ఇలా చిక్కపడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీని కొంచెం చల్లారిన తర్వాత నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇది కూల్ అయిపోయింది కదా. కూల్ అయిపోయిన మిశ్రమాన్ని మొత్తం కంప్లీట్గా మనము ఇలా తీసుకొని దీంట్లోకి వేసేయాలి. కంప్లీట్ ఈ మిశ్రమాన్ని దీంట్లోకి వేసేయాలి. కంప్లీట్గా ఈ మిశ్రమాన్ని అయితే దీంట్లోకి వేసాను. వేసిన తర్వాత ఏదైతే మనము ముందుగా
ఇలా తీసాం కదా ఒక లేయర్ని మ్యాంగో పైన, దీన్ని వచ్చేసి దీనిపైన పెట్టుకోవాలి. పెట్టి మనం డీప్ ఫ్రీజ్ చేస్తే కుల్ఫీ రెడీ. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేయాలి మనం ఈ లిడ్ని. ఈ మ్యాంగో పైన ఇలా క్లోజ్ చేసి ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రీజ్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడైతే నేను దీన్ని డీప్ ఫ్రీజ్ అయితే చేస్తున్నాను. ఇలా డీప్ ఫ్రీజ్ చేసి ఒక ½ అన్ అవర్ అయితే పెట్టండి. సో మీకు కుల్ఫీ వచ్చేసి రెడీ అవుతుంది. సో డీప్ ఫ్రీజ్ నుంచి తీసిన తర్వాత ఎలా ఉంది కుల్ఫీ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ మ్యాంగో కుల్ఫీ ఇస్ రెడీ. ఇదైతే నేను ఫ్రీజ్లో వచ్చేసి 4 అవర్స్ పెట్టానండి. సో 4 అవర్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేసేసరికి చూసారు కదా మ్యాంగో కుల్ఫీ అల్టిమేట్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండ్ మీ పిల్లలకి కూడా బయట అన్హైజీనిక్ ఫుడ్ బదులు ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. ఒకసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.